శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి జూలై నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. మరి సింహరాశి వారికి ఈ నెలలో ప్రధానంగా ఏర్పడినటువంటి ధనయోగం, లాభస్థానంలో గురువు, రవి ఈ రెండు కూడా జాతకుడి యొక్క పూర్వపుణ్యాన్ని, అలాగే అతనిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని, గతంలో చేసిన కృషికి ఇప్పుడు ఫలితం రావడం జరుగుతుంది. చాలా కాలంగా మీరు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో అది ఈ నెలలో మీకు జరిగే అవకాశం ఉన్నది. అంటే ఒకవేళ ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కానీ అబ్బాయిలు కానీ వివాహం జరిగి సంతానం కొరకు ఎదురు చూస్తుంటే వారికి ఈ నెలలో సంతానపరమైనటువంటి శుభవార్త 100% వినే అవకాశం ఉన్నది. అలాగే మీకు ఏదైనా మెడికల్ పరంగా ఏవైనా లోపం ఉంటే దాన్ని సరి చేసుకోవడానికి కూడా ఇది కరెక్ట్ అయినటువంటి సమయం అన్నమాట. అంటే లాభస్థానంలో సంతాన కారకుడు, అలాగే సంతానాన్ని ఇచ్చే గ్రహం ఈ గురు, రవి లాభస్థానంలో ఉన్నప్పుడు ఇవి సంతాన లాభం జరుగుతుంది. ఆల్రెడీ సంతానం ఉన్న వాళ్ళకి వారి యొక్క అభివృద్ధి, పిల్లల యొక్క ఆర్థిక సహకారం, వారి యొక్క వివాహ ప్రయత్నాలు ఇవన్నీ తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. అలాగే మీ పిల్లల యొక్క అభివృద్ధి మీకు గర్వకారణంగా మారే అవకాశం ఉన్నది. దాని తర్వాత రాశి అందే ఉన్నటువంటి కుజుడు, ఈ సింహరాశి వారికి కుజుడు యోగకారకుడు, రవి రాశ్యాధిపతి. అంటే రవి రాజు, అంటే కేవలం ఆర్డర్లు ఇవ్వడం వరకే ఈ సింహరాశి వారు చేస్తుంటారు. ఎంత గొప్ప పనైనా వీరు ఇతరులతో చేయించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వీరికి కుజుడు సైన్యాధ్యక్షుడు తోడవడం వల్ల మీలో ఉన్నటువంటి ఆలోచనలు అమలుపరచడానికి ఇది కరెక్ట్ అయినటువంటి సమయం అన్నమాట. మీరు ఒక రాజకీయ రంగంలో ప్రవేశించాలన్నా, ఒక ప్రభుత్వ ఉద్యోగం కొరకు, నామినేటెడ్ పోస్ట్ కొరకు ప్రయత్నం చేయాలన్నా, విద్యార్థులు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఏదైనా గవర్నమెంట్ సర్వీస్, గ్రూప్ 1, సివిల్సో, యూపీపీఎస్సీ లాంటి పరీక్షలకి ఈ సమయంలో మీరు శ్రీకారం చుట్టి ఒక ముహూర్తం లాంటిది పెట్టుకొని మీ యొక్క కృషి ప్రారంభించినట్టయితే తొందరలోనే మీరు ఒక గ్రేడ్ 1 ఆఫీసర్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా విపరీతమైనటువంటి కృషికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహాలు సహకరిస్తున్నాయి. అలాగే కుజకేతువుల కలయిక వల్ల మీలో నిగూఢంగా ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు పైకి రావడం జరుగుతుంటుంది. అటు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న, వ్యక్తిగత సమర్థవంతంగా ఉన్న కంపల్సరీగా మీరు సక్సెస్ అవుతారు. అటు క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే సంపూర్ణ విజయ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అటు క్రీడలు అన్నప్పుడు అంటే వ్యాపారం కూడా ఒక క్రీడగా తీసుకోవచ్చు, రాజకీయం కూడా ఒక క్రీడగా తీసుకోవచ్చు. కాబట్టి ఈ సందర్భాల్లో మీకు అవకాశం ఉంటుంది. ఎవరైతే సినిమా పరిశ్రమలో ఉంటూ డైరెక్షన్ విభాగంలో ఉంటారో వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. అలాగే మీరు పనిలో వేగం పెంచి మీ దగ్గర ఉన్నటువంటి ప్రాజెక్టుల్ని తొందరగా పూర్తి చేయడం వల్ల కొత్త అవకాశాలు రావడానికి కూడా ఈ గ్రహస్థితి మీకు సంపూర్ణంగా సహకరించడం జరుగుతుంది. అంటే సినిమా పరిశ్రమ ఎందుకు అనుకున్నామంటే శుక్రుడు ప్రస్తుతం ఈ రాశి వారికి దశమ స్థానంలో మాలవీయ మహాపురుష అనే యోగంలో ఉన్నాడు. అంటే శుక్రుడు దశమంలో స్వక్షేత్రంలో ఉండడం వల్ల ఇది శుక్రుడు సంబంధించింది కాబట్టి సినిమా పరిశ్రమ, అలాగే ఏదైనా వాహనాలు సంబంధించింది, బిల్డింగులు సంబంధించింది, కన్స్ట్రక్షన్ సంబంధించింది, మనీతో ఉన్న ప్రతి విషయం, అలాగే భూమికి సంబంధించిన ప్రతి విషయం. అంటే సహజంగా వృషభ రాశిలో ఉన్నటువంటి శుక్రుడు విపరీతమైనటువంటి ధనాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది కళల ద్వారా, అన్నట్టు కళలు అంటే ప్రతి ఒక్కరికి ఏదో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ద్వారా మీరు దాన్ని సాధించుకుంటారు. ఇక్కడ ఈ యోగ ప్రభావం వల్ల చాలా కాలంగా ఫెయిల్యూర్స్ ఎవరైనా ఉంటే వారి యొక్క బాధల నుంచి, కష్టాల నుంచి తీర్చడానికి ఈ మాలవీయ మహాపురుష యోగం ఏర్పడడం జరిగింది. అంటే శుక్రుడు పరశురామ అవతారం అన్నమాట. పరశురాముడు ఎలాగైతే తన మదర్ యొక్క కష్టాల్ని, తన యొక్క కన్నీరుని చూడలేక ఒక ఈ రాజుల మీద, అప్పుడున్నటువంటి వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి మళ్ళా కొత్తగా సామ్రాజ్యాన్ని స్థాపించి మొత్తం ప్రపంచాన్ని అంతా అతను జయించడం జరిగింది. అంటే మళ్ళా అది తిరిగి దానం చేసినప్పుడు కూడా ఈ మొత్తం ఈ భూమండలం అంతా కూడా ఈ శుక్రుని యొక్క ఆధిపత్యంలో ఉంటుందని శుక్రుడు జయించి అతని సొంతం మాట.
అది ఎవరికి ఇవ్వాలన్నా కూడా ఇస్తూ ఉంటారు. ఆ కారణం వల్ల మీకు ఈ యోగం ఏర్పడినప్పుడే పూర్వకాలంలో ఈ యుద్ధానికి అది రాజులు వెళ్ళేటప్పుడు ఇటువంటి మాలవ్య మహాపురుష యోగం వాళ్ళ జాతకంలో ఉంటే ఈ సమయంలో వాళ్ళు ఈ దండెత్తి ఆ రాజ్యాన్ని సంపాదించడం కానీ రాజ్యాన్ని విస్తరించుకోవడానికి కానీ ఇది అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీగా సింహరాశి వారికి జూలై 27వ తారీఖు వరకు అటు మీరు ఒక ఇండస్ట్రీ స్థాపించాలన్నా, ఒక సినిమా తీయాలన్నా, ఒక ప్రొడక్ట్ చేయాలన్నా ఇది 100% మీకు అనుకూలంగా ఉంది. అలాగే ఈ సమయంలో మీకు ఈ శుక్రుడి యొక్క సహకారం అంటే ఆర్థిక పరంగా సహకారం లభిస్తూ ఉంటుంది. అందువలన ఏంటంటే మీరు ఏదైనా పని ప్రారంభించాలనుకుంటే ఇటు మంచి సమయం మాట ఇది. అటు లాభస్థానంలో రవి ప్లస్ గురువు అంటే ప్రభుత్వం సంబంధించినటువంటి ఫైనాన్స్ మీకు అందడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంచుమించుగా జూలై 15 తర్వాత మళ్ళీ మీకు 12వ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. అంటే ధన లాభాధిపతి వ్యయంలో ఉంటూ అక్కడ మీ యొక్క రాష్ట్రాధిపతి రవితో కలియడం వల్ల స్థిరాస్తి మీద అంటే స్థిరాస్తి మీదే కాకుండా ఏదో దాని మీద పెట్టుబడి ఇన్వెస్ట్ ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువగా సింహరాశి వారికి వ్యయస్థానం సహజ చతుర్థ స్థానం అవటం వల్ల మీరు ఎక్కువగా భూములు స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడానికి, అలాగే మీ యొక్క పేరెంట్స్ని చూడడానికి, వాళ్ళకి ఏదైనా సదుపాయం కల్పించడానికి ఈ జూలై 15 తర్వాత ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం సహకరిస్తుంది. అలాగే విద్యార్థులు విదేశంలో కానీ దూర ప్రాంతంలో కానీ వాళ్ళు విద్య అభ్యసించడానికి కూడా ఈ యోగ ప్రభావం ఉంది. టోటల్గా సింహరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. అయితే అష్టమ శని ప్రభావం వల్ల సాధ్యమైనంత వరకు పెద్ద పరుగు పెట్టకుండా మనం ఎంతవరకు ఇన్వెస్ట్ చేయగలం, ఎంతవరకు ఒక వస్తువును కొనగలం, ఎంతవరకు పిల్లవాడిని చదివించగలం అనుకొని ఆ స్థాయికి తగ్గట్టుగానే మీరు ఆ రంగంలో దివాలి తప్ప మన దగ్గర స్థాహత లేకుండా మీ పిల్లవాడిని నెలకు ₹1,00,000 ఫీజు కట్టి కాలేజీలో చేర్పిస్తే 2-3 నెలల తర్వాత వాడు చదువు ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని కూడా గమనించి జాగ్రత్తగా మీరు వ్యవహారం చేస్తే మీకున్న దాంట్లో మీ వరకు కంప్లీట్ సక్సెస్ రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ధనం అన్నది చాలా ఇంపార్టెంటు. ఆ ధనం ప్రతి వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు. అయితే వచ్చిన ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు అవ్వడం వల్ల రుణగ్రస్తులు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల చాలామంది ఆర్థిక పరమైన ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు ధనాన్ని కూడబెట్టడానికి అంటే ధనం సంపాదించడం అందరికీ తెలుస్తుంది, అది దాచుకోవడం, అలాగే మీ అవసరానికన్నా ఎక్కువ ధనం రావడానికి ఒక పరిష్కారం అన్నది మీకు తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. అది సింపుల్గానే ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇది నమ్మకంతో చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా ధనాన్ని కూడబెట్టడంలో ఈ చీమలు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అవి ఏం చేస్తాయంటే ఎక్కడన్నా ఆహారం దొరికితే మొత్తం అంతా ఒక చోట దాచుకుని, ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు దానికి పనిచేస్తుందని. కాబట్టి మీరు చీమలకి ఆహారం వేయవలసి ఉంటుంది. ముఖ్యంగా అంటే శాస్త్రాల్లో చెప్పిన ప్రకారం ఏం చెప్పారంటే తమలపాకు తీసుకొని దాని మీద తేనె వేసి చీమలు ఉన్న చోట పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా మీరు డైరెక్ట్గానే పంచదార బియ్యం పిండి కలిపి ఈ చీమలకి ఆహారంగా వేయడం వల్ల అది ఎప్పుడు చేయాలి, మనం మంగళవారం చేయవలసి ఉంటుంది. అంటే కుజుడు సంబంధించిన వారం అవటం వల్ల అది ఆ మంగళవారం రోజు ఈ చీమలకి ఆహారంగా వేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ ధనం పోగవుతుంది అన్నమాట. సేవింగ్స్ అవుతాయి, ఖర్చులు తగ్గుతాయి. అలాగే మీరు ఒక కొబ్బరికాయ అంటే బాగా అంటే మన సోమయ్యప్పకి వెళ్ళినప్పుడు ఇరుముడిలో వేసినటువంటి కొబ్బరికాయ, కురిటి కొబ్బరికాయ అంటారు. ఆ కొబ్బరికాయ ఒకటి తీసుకొని దానికి ఒక కన్నం పెట్టి అందులో శుభ్రమైనటువంటి తేనె, పంచదార, బెల్లముతో నింపాలన్నమాట. అంటే అయ్యప్పకైతే నెయ్యితో నింపుతారు. అలా కాకుండా ఇది స్వీట్తో నింపి దాన్ని పశ్చిమ దిక్కున అంటే పశ్చిమం అంటే సౌత్ సైడు, అది ఎక్కడన్నా ఒక నిర్జల ప్రదేశంలో మీకు సౌత్ సైడు చక్కగా ఒక గొయ్యి తీసి మరీ లోతుగా కాకుండా అందులో కప్పెట్టవలసి ఉంటుంది అన్నమాట. దానివల్ల కూడా
అది తర్వాత చీమలకి ఆహారంగా మారడం జరుగుతూ ఉంటుంది. సో ఈ 2 కార్యక్రమాలు చేయటం అంటే చాలా వరకు ఇది కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది. శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుంచి సూర్యోదయం దగ్గర నుంచి మర్నాడు శనివారం సూర్యోదయం వరకు కూడా ఎటువంటి ధనం కూడా అంటే డబ్బులు, రూపాయలు, బంగారం ఈ వస్తువులు కూడా మీ నుంచి బయటికి వెళ్ళకూడదు. అంతా కూడా ముందు రోజు అడ్జస్ట్ చేసుకోవాలి. ఎవరికి ఇవ్వాల్సినా కూడా శుక్రవారం అన్నది పేమెంట్స్ బంద్. మళ్ళీ శనివారం మాత్రమే ఇది స్టార్ట్ అవుతుంది. ఇది ఎంత కష్టమైనా సరే మీరు అవసరమైతే శుక్రవారం అర్జెంట్ అయితే వేరే వాడిని ఫోన్పే చేయమంటే తప్ప మీరు మాత్రం ఖర్చు పెట్టద్దు. అలాగ ఒక 8 వారాలు మీరు చేస్తే 100% మీ యొక్క ఆర్థిక సమస్య పరిష్కారమై నిరంతరం మీ ఎనపెట్లో ధనం నిలబడుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా ఆంధ్ర ప్రాంతంలో ఈ కృష్ణా జిల్లా, ఈస్ట్ గోదావరిలో చాలా వరకు పాటిస్తుంటారు. అది కూడా చేసుకోండి. దాని తర్వాత ఏంటంటే వీలైతే శుక్రవారం రోజు కనకదార స్తోత్ర పారాయణ, లక్ష్మీ అష్టోత్తరం, శ్రీ సూక్తం చదవడం, స్త్రీలని అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలని ఏదైనా పండగలు అది వచ్చినప్పుడు ముఖ్యంగా ఆడపడుచులకి పిలిచి వాళ్ళకి ఈ చీర సారే లాంటివి పెట్టడం జరుగుతుంది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి మీ కూతురు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని దుఃఖం కలిగేలాగా కన్నీరు పెట్టుకునే విధంగా మాత్రం మీరు ప్రవర్తించవద్దు. సాధారణంగా ఒక కుటుంబం పతనం అవుతుందంటే ఆ కుటుంబంలో స్త్రీ దుఃఖమే కారణం అవుతుంటుంది. ఊరకనే ఏడుస్తుంటారు. శుక్రవారం రాగానే ఒక్కొక్క ఇంట్లో ఎలా ఉంటుందంటే ఊరికే ఏడుస్తుంటారు. ఎందుకు ఏడుస్తారో అర్థమవుతుంది. దాంతో ఆ యజమానికి ఇంకా చెప్పక్కర్లేదు. సో అటువంటివి ఉంటే సాధారణంగా పరిష్కరించుకుంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది. అది మనం నియమంగా ఉండడం అంటే కామన్గా ఈ శుచి, శుభ్రత అవన్నీ కామన్గా ఉంటాయి. ఈ కొద్దిపాటి రెమెడీలు మీరు పాటిస్తే తర్వాత ఇంకా బెటర్ రెమెడీస్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వస్తి.